కూడి వచ్చినటువంటి నా యొక్క ప్రియమైన సహోదరి మరియు సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనములండి. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ మన మీద కొంచెం ప్రభావం చూపుతున్నట్టు కనపడుతుంది. దాదాపు 4 కుటుంబాలు వెళ్ళిపోయారు. వాళ్ళ అంటే అంటే వాళ్ళ మరిది ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళ కుటుంబం నుంచి ఒక ఆయన కంటెస్ట్ చేశాడు. దానికోసం వాళ్ళు వెళ్ళినారు. తర్వాత మిగతా కొన్ని కుటుంబాలు కూడా మరి రాలేదంటే అదేమన్నా ప్రభావం చూపిస్తుందని అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మనము దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుని మహింపరిచి దేవుని ఆరాధించడం అనేది చాలా మంచి కార్యమైనది. ఈ సమయంలో మనము లోతు అనేటువంటి ఒక నీతిమంతుని యొక్క జీవన విధానాన్ని మనం మాదిరిగా చూసుకొని ఆయన జీవితం పైన మరి ఎలాంటి ప్రభావం అనేది ఈ లోకంలో మరి చూపించింది అనే విషయాలను మనం ఒకసారి వాటిని గుర్తు చేసుకొని రివ్యూ చేసుకొని ఈరోజు నాకు నీకు కూడా ఏ విధంగా మనం ఎన్నుకోబోయేటువంటి ఒక నిర్ణయం అనేది లేదా చేసే నిర్ణయం అనేది ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది మనకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లోతు అబ్రహాము యొక్క బంధువుడు అనమాట. లోతు అబ్రహాం యొక్క బంధువుడు. అయితే ఈ యొక్క లోతుకు అబ్రహామునకు విపరీతమైనటువంటి ఆస్తులు ఉన్నట్లుగా బైబిల్లో మనం చదువుతాం. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే అబ్రహాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబుకును వెళ్ళాను అని చెప్పాడు. అబ్రహాము ఎవరెవరు తీసుకుని ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్కి బయలుదేరుతున్నాడు ఆయన అంటే అబ్రహాము తన భార్యను తనతో కూడిన లోతును తర్వాత తన తండ్రిని అనేది కూడా మనకి వేరే వచనంలో మనం చదువుతాం. తీసుకొని ఆయన ఎక్కడ బయలుదేరాలా? ఆది కాండము 12వ అధ్యాయం మనకు తెలుసు కదా. దేవుడు ఏం చేశాడంటే ఊరినేటిని పట్టణంలో నుంచి నీవు నీ కుటుంబం నుంచి నీ బంధువుల దగ్గర నుంచి నీ గ్రామం నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించబో దేశంలోకి వెళ్ళాను అన్నాడు దేవుడు. వెళ్ళానన్నప్పుడు ఎవరెవరితో వెళ్ళాడు ఆయన అంటే తన భార్యను తీసుకున్నాడు, తర్వాత లోతుని తీసుకున్నాడు, తన తండ్రిని తీసుకున్నాడు, తన యొక్క పని వాళ్ళను కూడా ఎమ్మటి తీసిపోయి ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అతని యొక్క ఆస్తి ఏ విధంగా ఉందో 2వ వచనం చదవండి. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. మరి ఈ యొక్క పశువుల్ని ఈ యొక్క ధనాన్ని మెయింటైన్ చేయడానికి అబ్రహాం వల్లనే అవుతుందా ఒకటి వల్లనే అంటే కాదు. అబ్రహాంకి ఎంతమంది దాసులు ఉన్నారు తెలుసా? 14వ అధ్యాయము మీరు చూస్తే అబ్రహామునకు 318 మంది దాసులు ఉన్నారు. మామూలు విషయం అది. 318 మంది దాసులే ఉన్నారంటే ఇక మరి ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క పశు సంపద ఎంత, ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క ల్యాండ్స్ ఎంత, ఇక ఆ ధనాలు ల్యాండ్స్ అని ఉచితం అనేది అర్థమవుతుంది కదా. ఎందుకంటే మరి అలాంటి మరి ధనవంతుడైనటువంటి అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు తన సమస్తాన్ని వదిలిపెట్టి తన యొక్క పరివారంతో పాటు లోతుని తన తండ్రిని తన భార్యను తీసుకుని బయలుదేరాడు. ఈ క్రమంలో ఏమవుతుందంటే లోతు యొక్క పశువుల కాపర్లకి అబ్రహాం యొక్క పశువుల కాపర్లకి డిస్ప్యూట్స్ వచ్చాయి, అంటే వివాదం వచ్చేసింది, గొడవలు వచ్చాయి. ఎందుకట చూడండి, అక్కడ 5-6 వచనం చూడండి. అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండిన గనక. చూసారు అబ్రహాంకి ఎలాగున్నాయో అబ్రహాంతో పాటు వెళ్ళినటువంటి లోతు కూడా దేవుడు ఆస్వాదించాడు. గొడ్లు ఆ తర్వాత గుడారాలు గొర్రెలు ఉన్నాయని చెప్పబడింది. కనుక 6వ వచనంలో ఏం జరిగింది అంటే వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనక వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. చూసారు అబ్రహాం ఎంత ధనవంతుడో అంత ధనాన్ని ఎవరికున్నా ఇచ్చాడు దేవుడు? లోతుకు ఇచ్చాడు. కాబట్టి ఇద్దరికి ఆ యొక్క ప్రాంతంలో నివాసం చేయడానికి కుదరట్లే. ఎందుకంటే పశువులు ఎంత విస్తారంగా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. 318 మంది దాసులే ఉన్నారంటే ఇక వాటికి ఎంత ఆయనకి విస్తారమైన మందలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. కనుక ఆ యొక్క పశువుల కాపర్లకని అబ్రహాం పశువుల కాపర్లకని
అక్కడ కలహం కలిగింది అని 7వ వచనం చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాం ఎలాంటి వాడు అంటే ఒక నీతిమంతుడు కనుక అబ్రహాం ఒక సలహా ఇస్తాడు, అయ్యా మనం బంధువులం కదా, మరి మనకు మధ్యలో గొడవలొద్దు, నువ్వు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి నేను వేరుగా పోతాను, నువ్వు ఎటు కావాలనో అటు కోరుకో అని చెప్పంటాడు. ఇక్కడ లోతు చేసినటువంటి ఒక రాంగ్ స్టెప్పే అతని జీవితం పైన చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది అనే విషయాన్ని మనం చదవబోతున్నాం. ఏంటి ఆయన చేసిన రాంగ్ స్టెప్ అంటే, అబ్రహాం ఒక మాట అంటాడు, 8వ వచనం చదవండి. ఇది ఆదికాండం 13:8. కలహము ఉండకూడదు, కాబట్టి ఈ దేశమంతా నీదైతే ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము, నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎల్లా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎల్లా నేను ఎడమ తట్టుకును వెళ్ళిదునని లోతుతో చెప్పగా. చూసారా, అంటే ఇద్దరు బంధువులే కాబట్టి ఇద్దరి మధ్యలో నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి వివాదాలు మనకు వద్దయ్యా. నువ్వు ఎడమ తట్టుకు పోతే నేను కుడి తట్టుకు పోతా, నువ్వు కుడి తట్టుకు పోతే నేను ఎడమ తట్టుకు పోతా, నీకు ఏ స్థలం కావాలనో చెప్పు అనేసరికి మరి లోతు పాపం ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏంటి ఆయన తీసుకున్న రాంగ్ డిసిషన్ అంటే, లోతు సొదొమను ఎన్నుకున్నాడు. సొదొమ పట్టణం ఎలాంటిదండి? విన్నారా ఎప్పుడన్నా మీరు? సొదొమ గొమొర్రాలు విన్నారా? సొదొమ గొమొర్రాలు ఆ యొక్క ప్రాంతాన్ని అతను ఎన్నుకున్నాడు. అప్పుడు ఈ యొక్క ప్రాంతం ఎలాంటిది అనే విషయాన్ని మనం చూస్తే ఆదికాండం 19వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదవండి. ఆదికాండం 19, సరే ఇక్కడే ఉంది, 13వ వచనం చదువుతాం. 13వ వచనం చదువు, 13. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. చూసారండి, ఇప్పుడు మనం కూడా ఏదో ఒక ప్రాంతంలో పోవాలనుకుంటాం, ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా అక్కడ పోయి పని చేయాలనుకుంటాం. మనం ఎలాంటి ప్రాంతాన్ని ఎన్నుకోవాలి అనేటువంటిది మనకి దేవుని యొక్క నడిపింపు అవసరం, దేవుని యొక్క జ్ఞానం అవసరం. ఏది పడితే మనం ఎన్నుకొని పోయామనుకోండి ఏమవుతుంది అనేటువంటిది ఈ లోతు యొక్క ఫ్యామిలీకి జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో త్రాగుబోతులు తిరుగుబోతులు ఉంటారనుకోండి, అలాంటి చోట నాకేం కాదు, నేను అలాంటి వాడిని కాదు కదా అని చెప్పి మనం అనుకుంటాం. అది మనం వేరే ప్రభావం పట్టడానికి అవకాశం ఉందా లేదా? దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేసింది? చెరుపుతుంది. కాబట్టి నేను మంచివాడినే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెడ్డోళ్ళు, అది నా మీద ఏమైనా ప్రభావం పడుతుందా, నా కుటుంబం పైన ఏమైనా ప్రభావం పడుతుందా అంటే పడుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎలాగో మన దారిని మనం పోతుంటాం, వాళ్ళు ఉరికిని మన మీద ఏదో ఒక సమస్య సృష్టించడానికి అవకాశం ఉందా లేదా? మనల్ని ఆ యొక్క వివాదాలకు లాగడానికి అవకాశం ఉందా లేదా? వాళ్ళే ఉదాహరణకు కొట్టుకుంటుంటారు కదా, అయ్యా ఎందుకు అట్లా చెప్తున్నట్టు నువ్వెవడరా మమ్మల్ని మాకు చెప్పినట్టు అంటారనరా. లోతుకి అదేగా జరిగింది. లోతు ఇంటికి వచ్చినట్టు ఇద్దరు దేవదూతలని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గ్రామస్తులు ఏం చేశారు, ఆ రాత్రి అర్ధరాత్రి వచ్చి మేము వాళ్ళని కూడాలా మా దగ్గర పంపించని చెప్పి లోతుతో తలుపులు కొట్టి మాట్లాడారు. ఆయన ఏమన్నాడంటే, అయ్యలారా మీరు అలా చేయకూడదు, వాళ్ళు మన మధ్యకి ఆశ్రయం కోరొచ్చారు, అలాంటి వాళ్ళకి మీరు అన్యాయం చేయకూడదు, అవసరం అయితే నాకు ఇద్దరు పురుషులు ఎరిగినట్టు ఇద్దరు కన్యకలు ఉన్నారు, వారిని కావాలంటే ఇస్తాను, వారిని మీ ఇష్టం చేసుకోండి అని అంటాడు. అప్పుడు వాళ్ళు ఏమని చేశారు తెలుసా? ఏమన్నా తెలుసా? వీడెవడో మధ్య వేరే ఊరు నుంచి వచ్చి మన మధ్యలో మనకు చెప్తున్నాడా వీడు, అతనికంటే వాళ్ళకంటే ఎక్కువ ఇతను కీడు చేద్దాం అని చెప్పి వాళ్ళు తలంచారు. ఇప్పుడు అదేవిధంగా ఒక గంజాయి బ్యాచ్ ఉందనుకో, గంజాయి బ్యాచ్ దగ్గర పోయి మీరు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు శరీరాలను నాశనం చేసుకుంటున్నారు, ఎందుకు కుటుంబాలను నాశనం చేసుకున్నారు, నీలాంటి అలాంటి వాడు సలహా ఇచ్చాడు అనుకోండి, మనకి క్షేమం ఉంటుంది అక్కడ. వీడేదో మనకు చెప్తున్నాడు, ఈ సంగతి చూడాలంటారా అనరా? మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. కాబట్టి లోతు యొక్క పరిస్థితి కూడా ఏమైందంటే, ఆయన సొదొమను ఎన్నుకోవటమే ఆయన యొక్క జీవితానికి ఆయన కుటుంబానికి నష్టం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏమి ఎన్నుకోవాలి, ఎలాంటి స్థలాన్ని ఎన్నుకోవాలి అనే విషయం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఏదైనా పర్వాలేదు అనుకుందామా? ఇప్పుడు ఉదాహరణకి మనం ఎన్నుకునేటువంటి స్థలం ఒకవేళ మంచిది కాకపోతే, లేదా మనం ఎన్నుకునేటువంటి ఆ యొక్క జనాంగం మంచివాళ్ళు కాకపోతే ఆ పరిస్థితుల ప్రభావం మన మీద పడుతుందా పడదా అంటే ఖచ్చితంగా లోతు విషయంలో అదే జరుగుతుంది. చూడండి, లోతు ఎలాంటి వాడు ఒకసారి 2వ పేతురు 2వ అధ్యాయము 7-8 వచ్చిన చదువుదాం.
ఎవరు తీయలేకపోతున్నారట ఆయనకి? వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసు నొప్పించుకొని ఉండెను. బాధేస్తుంది కదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని. ఒకవేళ మనకి అంటే న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు లేదా నీతికి విరోధంగా జరుగుతున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు అది మనకు బాధేస్తుంది. కాబట్టి లోతు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతును దేవుడు ఏం చేశాడంటే తప్పించను అని అన్నాడు. ఆ నీతిమంతుడు అంటే లోతు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసు నొప్పించుకొని వచ్చాను అని చెప్పాడు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆయన చూశాడు ఒక్కసారి ఆదికాండం 19వ అధ్యాయం బోధ. ఆదికాండం 19వ అధ్యాయంలో మరి ఆయన ఎలాంటి స్థలాన్ని ఎన్నుకున్నాడు, ఆ స్థలం యొక్క ప్రజలు ఎలాంటి వాళ్ళు మీరు చూడండి. 4వ వచనంలో వారు పడుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కల నుండి కూడా వచ్చి ఆ ఇల్లు ముట్టడి వేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో అనగా, అప్పుడు వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళట చెప్తున్నాడు అక్కడ చూడండి. వాళ్ళందరూ కూడా పిన్నుల మొదలుకుని పెద్దల వరకు అందరూ కూడా పురుష సంయోగులు. మరి అలాంటి పట్టణాన్ని లోతు ఎన్నుకున్నాడు. మరి అలాంటి పట్టణంలో నాకేం కాదు అని చెప్పి నేను ధైర్యంగా ఉండొచ్చు అంటే కుదరదు. అక్కడ పరిస్థితులు ఏంటంటే మనం మన పిల్లలను లేదా మన యొక్క కుటుంబ సభ్యులను ఎవరినో ఒకరు వాళ్ళు ప్రభావితం చేయడానికి అవకాశం ఉందంటే ఉన్నది. మన పిల్లల్ని తీసిపోయి ఆడాలని ప్రజల్లో మనం పెట్టాం. నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పి నేను అనుకుంటా. పిల్లలనైనా వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు తమ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంది. ఒక ఫ్రెండ్ ఆఫ్ మైన్ యూఎస్లో ఉంటాడు. వాళ్ళ కొడుకుని ఆయన కాలేజీలోకి వచ్చాడు. కాలేజీ అయిపోయి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడట. యూనివర్సిటీ జాయిన్ అయ్యాక నార్త్ ఓక్లహోమా యూనివర్సిటీ ఏదో సంథింగ్ చెప్పారు. ఆ యూనివర్సిటీలోనట కొన్ని బ్యాచ్లు ఉంటాయట. గంజాయి వాతావరణాలు అంటే గంజాయికి లేకపోతే చెడు ఇవి ఉంటాయి డ్రగ్స్. ఆ డ్రగ్స్ కోసం కొన్ని కమిటీలు వాళ్ళు ఒక యూనియన్లుగా ఉంటారట. కొత్తగా చేరిన వాళ్ళకి ఆడికి పోవటం, నువ్వు ఈ విధంగా మాతో జాయిన్గా నీకు అన్ని బాగుంటాయని చెప్పి అతను ఏం చేశారంటే ఆ మత్తులోకి దింపేశారు. అంటే మనం పిల్లలు చేర్పించే కాలేజీ లాంటిది కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. లేదా మనం మనం ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోబోయే స్థలం ఎలాంటిదో కూడా చూడాల్సిన అవసరం ఉంది. మనకెందుకు లేని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం చూసుకొని అది మంచిదా కాదా అని చెప్పి మనం దిగాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది. లేకపోతే ఇప్పుడు లోతు పరిస్థితి ఏంటి? లోతుకి ఏమైంది చూడండి. లోతు ఈ యొక్క సొదొమ పట్టణంలో దిగాడు. వాళ్ళు రాత్రి వచ్చి ఏం చేస్తున్నారు, నీ ఇంటికి వచ్చినటువంటి ఆ యొక్క మనుషులు ఎక్కడ? వాళ్ళు ఎవరు? పురుషులా స్త్రీలా? వాస్తవంగా దేవదూతలు పురుషుల రూపంలో వచ్చారు. వచ్చినటువంటి ఆ యొక్క దేవదూతలు మేము కూడాలి, వారిని మా ఇద్దరు పంపించని చెప్పి లోతుని డిమాండ్ చేస్తున్నారు. లోతు ఏమన్నారు చూడండి. 7వ వచనంలో అన్నలారా 19వ అధ్యాయము 7. నాకున్నారు సెలవైతే వారిని చూశారండి. ఎంత ఎదుట వచ్చినటువంటి అతిథి కోసము అవసరం తన కుమార్తెలను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి నీతిమంతుడా కాదా అంటే 100% నీతిమంతుడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు ఏమనుకున్నారు తెలుసా? నీ అవతలకు పొమ్మని. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పుగా చూస్తున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేయమని చెప్పి లోతును ఆ మనిషిని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టుకు సమీపించరి. సహజంగా జరుగుతుంటారు. ఇప్పుడు 10 మంది దుష్టులు ఉన్న కాడ మనం పోయి ఏదైనా చెప్పాలని చూసామనుకోండి, మనకు వాళ్ళు అంగీకరిస్తారా? దాన్ని అంగీకరించరు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి వీడెవడా మనకు చెప్పడానికి చూస్తున్నాడు అని చెప్పి అంటారంట. అప్పుడు లోతుని ఆ విధంగానే భావించారు వాళ్ళు. ఎందుకు ఆ యొక్క లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడాలనుకున్నాడు అనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే లోతు నీతిమంతుడు అనే విషయం మనం చూస్తున్నాం. ఈ సొదొమ పట్టణం ఎలాంటిది? సొదొమ పట్టణం అనేది దుర్మార్గంతో నిండినటువంటి పట్టణం.
ఎలాంటి ఈ రోజుల్లో ఏం చెప్పొచ్చు? ఉదాహరణకి బొంబాయిని గురించి ఎప్పుడప్పుడు మనం వింటాం, రెడ్ లైట్ ఏరియా అంటారు, దుర్మార్గమైన పట్టణం. మీరు చూసినట్లయితే చెన్నైలో నేను ఉన్నాను కదా, మహాబలిపురం అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఆ మహాబలిపురం ప్రాంతానికి పోయే దారిలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో స్త్రీలే రాత్రుల్లో వాళ్ళు నిద్రపోరు, పేకాడటం లేకపోతే ఇంకేదన్నా డ్రగ్స్ తీసుకోవటం, ఎవరైనా పురుషులతో వాళ్ళని బెదిరించడం, డబ్బులు తీసుకోవటం, ఇట్లా చేసేటువంటి వాడు. అంటే కొన్ని ప్రాంతాలు ఉంటాయి, మరి ఖమ్మం ఎలాంటిదో నాకు తెలియదు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రాంతాల మధ్యలో మనం నివాసానికి పోయామనుకోండి, మనకేం కాదు అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఉందా? వాళ్ళు మన ఇంట్లో మనం ఉన్నా కానీ డోర్ కొట్టి పిలుస్తారు కదా, పిలిచి ఏ సమస్య లేకపోయినా మనం సమస్యలు చిక్కిస్తారంటే ఖచ్చితంగా చిక్కిస్తారు. కాబట్టి లోతు పరిస్థితి అదే కదా. లోతు ఒక మంచి వ్యక్తి అయినా కాదా? తనకిద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. ఈ భార్య పిల్లల్ని మరి వాళ్ళు ప్రభావితం చేశారా? ఆ యొక్క దేశస్తులు లేదా ఆ యొక్క పట్టణస్తులు అంటే ప్రభావితం చేశారు. ఏమైంది? దేవుడి యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చానని చెప్పి దూతలను పంపించాడు. దూతలు వచ్చి ప్రకటన చేశారు, లోతుని వెంటనే బయలుదేరు, మేము ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాము అని చెప్పంటే లోతు కొంచెం తొడలాడుతుంటాడు. ఎందుకు ఈ పట్టణం ఎందుకు నాశనం చేయాలని చెప్పి బాధపడుతుంటాడు. బాధపడినప్పటికి కూడా లేదు, ఈ పట్టణంలో ఒకవేళ అబ్రహాంతో మాట్లాడతాడు దేవుడు ముందుగానే, ఒకవేళ ఆ దేశంలో ఆ పట్టణంలో 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని దేవుడిని అడుగుతాడు. 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడతాను. ఒకవేళ 50 మంది లేరు, ఒక 20 మంది ఉంటే కాపాడతావా? కాపాడతాను. లేదా 10 మంది ఉంటే కాపాడతావా? కాపాడతాను. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అబ్రహాం అంటే, అబ్రహాం యొక్క సోదరుని కుమారుడు లోతు ఆ యొక్క పట్టణంలో ఉన్నాడు. కాబట్టి అబ్రహాం కూడా, లోతు కూడా నాశనం అయిపోతాడేమో ఆ పట్టణంతో పాటు అని చెప్పి అబ్రహాము వారిని తప్పించడం కోసం దేవునికి బ్రతిలాడుతుంటాడు. చివరికి ఎంత విధాలుగా మాట్లాడినప్పుడు కూడా ఒక 2, 3, 4 కంటే ఆ దేశంలో ఆ పట్టణంలో నీతిమంతులు లేరు. ఇక దేవుడు ఏం చేస్తాడు? పట్టణాన్ని నాశనం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాడు. కాబట్టి ఆ పట్టణం నాశనం అయ్యేటప్పుడు లోతు కుటుంబాన్ని బయటికి తీసుకురావాలా అని చెప్పి దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా రావట్లే. ఇక బలవంతంగా వీళ్ళు చేతులు పెట్టుకుని కొంచెం వచ్చి బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చి ఆ పట్టణాన్ని ఆకాశం నుంచి అగ్ని గంధకముల చేత నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. ఆ పట్టణంలో ఇప్పటికి కూడా ఆ దేశంలో, నేను మొన్న హిస్టరీలో చదివా, ఎక్కడ ఆ పట్టణం ఇప్పటికి కూడా ఒక గడ్డి మొలక కూడా మొలవదు. దేవుని యొక్క తీర్పు అలాంటిది. అప్పుడు అలాంటి పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? పూర్తిగా కాల్చిపడేశాడు. ఈ లోతు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? మీరు వెళ్ళాలి అని అన్నాడు. ఎటు వెళ్ళాలా అంటే, ఏదో ఒక సేఫ్ అయినటువంటి ప్లేస్ పోండి అని అన్నాడు. పోయేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడు వాళ్ళకి. ఏంటి ఆ కండిషను? మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి అని చెప్పాను. అంటే ఆ యొక్క ఆజ్ఞని మీరుతుంది లోతు భార్య. ఎందుకు? చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో ఆమె కొనసాగటము, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోవటము ఆమె అలవాటు చేసుకుని ఉంటుంది. కాబట్టి వెనక్కి తిరిగి చూసేసరికి ఏమైంది? ఉప్పు స్తంభంగా మారింది అని చెప్పి మనం చూస్తాం. ఇప్పటికి కూడా ఉప్పు స్తంభం ఉన్నది. కాబట్టి మరి ఎందుకు ఆమె తన యొక్క లైఫ్ని పోగొట్టుకుంది? యేసుక్రీస్తు కూడా ఒక పదం ఉపయోగిస్తాడు. లూకాసు వార్త 17:32 చదవండి. లూకాసు వార్త 17:32. 17:32. చాలు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకు. ఎందుకు? నీతిమంతురాలన్నా, మంచిగా నడుచుకుందనా? కాదు. ఆమె లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, లోతు భార్య చెప్పిన మాట వినలే. ఏం చేసింది? నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా పోవాలంటే ఆమె ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారి. అప్పుడు లోతు తన భార్యను పోగొట్టుకున్నాడు కదా. ఎలాగూ అంటే ఆ యొక్క పోకూడనటువంటి స్థలాన్ని ఆయన ఎంచుకోవటం వల్ల. కనుక మనం కూడా ఎలాంటి స్థలాల్లో ఉద్యోగం చేస్తున్నాము, ఎలాంటి వారితో పనికిపోతున్నాము, ఎలాంటి వారితో మనం ఎలాంటి స్థలాల్లో మనం ఉండబోవడానికి ఎన్నుకుంటున్నాము అనే విషయాలు ముఖ్యమైనటువంటి కార్యాలైనా ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఫలానా వ్యక్తులు మంచోళ్ళు కాదనుకుంటే దూరంగా ఉంటే మంచిది. లేదు వారితో ఉంటే నాకేం కాదులే, నేను వాళ్ళతో కలవనులే అని చెప్పి అనుకుంటే కుదరదు. ఒకరోజు దేవుడు అంటున్నాడంటే, ఒకరోజు మనం వారితో స్నేహం చేసినప్పుడు ఏముంటుంది? ఏ విధంగా ఉంటుంది? స్నేహం చేసినప్పుడు వారు చేసిన చెడ్డ పని అనేది మనకు కొంచెం విభ్రాంతి కలిగిస్తుంది, బాధ వేస్తుంది ఫస్ట్ టైం. సెకండ్ టైం ఏ విధంగా ఉంటుంది? రెండోసారి చేశారనుకోండి ఏ విధంగా ఉంటుంది? ఇది సాధారణం అయిపోతుంది. మూడోసారి ఏ విధంగా ఉంటుంది?
ఇక ఇది అలవాటేలే వాళ్ళకి జరిగిద్దిలే అనుకుంటాం. నాలుగోసారి ఏమవుతుంది, నేను కూడా చేస్తే ఏమవుతుంది అనుకుంటాం అనుకో. సహజం ఇది. ఇప్పుడు వాళ్ళకేం కావట్లే, ఇక నేను ఎందుకు చేయకుండా ఉండాలా అని చెప్పి ఆలోచనకి మనుషులు వస్తారు. కాబట్టి మనం ఎలాంటి వారితో ఉంటున్నాము అనే విషయాన్ని దేవుడు మనకి హెచ్చరికగా చూపిస్తున్నాడు. ఎందుకంటే జ్ఞానులతో సహవాసం చేసేవాడు ఏమవుతాడు, జ్ఞాని. అదే మూర్ఖులు సహవాసం చేసేవాడు మూర్ఖుడు అవుతాడు. కాబట్టి మనం ఇప్పుడు దేవుని పిల్లలం, ఈ లోకంలో నుంచి బయటకు వచ్చాము. దేవుని పిల్లలుగా మనం ఎవరితో ఉండాలంటే దేవుని పిల్లలతోనే ఉండాలి. మనం లోకస్తులతో ఉంటాము, వాళ్ళ క్రియలను చేస్తాము, వాళ్ళు బయట షాపుకు మేము పోతాము, వారి దగ్గర తాగినటువంటి ఆ కార్యాల మీద తాగుతాము, వాళ్ళు వేసుకున్న బట్టలు మేము వేసుకుంటామంటే అన్ని దేవునికి విరోధమైనటువంటి కార్యాలు. వాటితో మనం చేయొచ్చా? దేవుడు అంటాడు మొదటి పేతురులో ఒక మాట అంటాడు, ఒకసారి చూడండి. మొదటి పేతురు 4వ అధ్యాయము ఏమంటాడంటే 3వ వచనంలో అంటాడు, మనము పోకిరి శ్రేష్ఠులు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనులు ఇష్టం చొప్పున నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. చాలా మనకి ఇప్పుడు సినిమా థియేటర్లో మనం తిరిగి ఉన్నటువంటి కారణాలు రోజులు ఉన్నాయా మనకి? మీకు లేవేమో కానీ నాకు ఉన్నాయి. నేను ఖమ్మం వచ్చేవాడిని సినిమా చూడటానికి. ఎప్పుడు వెన్ ఐ వాజ్ 10th స్టాండర్డ్. నేను 10th స్టాండర్డ్ చదివేటప్పుడు హాస్టల్లో నుంచి సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళం మేము. నేలకొండపల్లి నుంచి రాత్రి సెకండ్ షోకి వచ్చి చూసిపోయేటువంటి వాళ్ళం. ఎందుకంటే ఏం కాదమ్మా, చిన్నాడు నువ్వు సురేష్ కాదు సురేందర్, నువ్వు పోయి పాపరమ్ముడు ఇదమ్మా ఏం కాదు కదా అని పట్టుకుంటారు. అయితే అలాంటి పరిస్థితుల్లో మనం జీవించామా లేదా? నాకు ఇంకా దేవుని చిత్తం వల్ల ఇంకే చెడ్డ అలవాటు రాదు. ఒక సినిమా చూసేవాడిని అప్పుడు. ఇక తర్వాత అలాంటి ఒకటి కాకపోయినా ఒకటైనా మనం ఏదో ఒక బలహీనతో ఉన్నామా లేమా? ఒకప్పుడు ఉన్నాం. కాబట్టి దేవుడు ఏమన్నాడు ఇక్కడ, పోకిరి శ్రేష్ఠులు, దురాశలు, మద్యపానము, అలతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకున్నటకు గతించిన కాలమే చాలును అంటాడు. ఇంకా చాలు మనకు అది. మళ్ళీ దానికి తిరిగి మనం పోవాల్సిన అవసరం ఉందా? పోకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనం చేశాము, వాటిలో నుంచి బయటకు వచ్చాము, వాటిని చంపేశాము, వాటి నుంచి బయటకు వచ్చి కొత్తగా జన్మించాము. కాబట్టి ఒక క్రీస్తునందు ఉన్నట్లయితే ఏమవుతాడు? ఒక క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి, పాతవి గతించడం సమస్తము కొత్త వాయను అంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం మనం అంటే, లోతు ఎన్నుకునేటువంటి స్థలం అనేటువంటిది ఒక మంచి స్థలం కాదు. అలాంటి స్థలాన్నే ఒకవేళ మనం మన జీవితంలో ఎన్నుకున్నాము అనుకుంటే దాని పరిణామాలు మనం అనుభవించాల్సి వస్తుందా రాదా? ఖచ్చితంగా. మనకేం రాదులే అని చెప్పి మనం ఎట్టి పరిస్థితులు అనుకోవడానికి అవకాశం లేదు. ఉదాహరణకి సొలొమోనునే తీసుకుందాం. సొలొమోను ఎలాంటి వాడండి? బహు జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వారితో సహవాసం చేశాడంటే అన్ని స్త్రీలతో సహవాసం చేశాడు. అంటే ఆయన 1000 మంది స్త్రీలను వివాహం చేసుకుంటాడు. మొత్తం 300 మంది కాంకీబైన్స్ అంటారు, అంటే ఉంపుడుగత్తెలు ఉంటారు, 700 మంది పెళ్లి భార్యలు ఉన్నారు అన్నిలు. అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే అతని యొక్క వృద్ధాప్యంలో అతని హృదయాన్ని తిప్పేసేశారు. అంటే సొలొమోను లాంటి గొప్ప వ్యక్తిని మనం జనరల్గా మనం వినం, అది చూడం. అలాంటి గొప్ప వ్యక్తే మరి పడిపోయాడంటే నువ్వు నేనెంత పడిపోం, ఖచ్చితంగా పడిపోతాం. కాబట్టి సొలొమోను ఇక్కడ మనం లోతును చూసినాము. లోతు ఏం చేశాడంటే తను ఎన్నుకున్నటువంటి ఆ యొక్క స్థలంలో ఆయన గుడారం వేసుకోవటమే రాంగ్ డిసిషన్ అనమాట. కాబట్టి దీని నుండి మనం ఏం చూస్తున్నామంటే, ఒక దేవునికి విరోధమైనటువంటి ప్రజల మధ్యలో మనం నివసించేటువంటి మనం టెంట్ వేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, మనం దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలా? అవాయిడ్ చేయడానికి మనం సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే అవాయిడ్ చేయకుండా ఆ యొక్క స్థలంలో మనం ఉండడానికి ప్రయత్నం చేసామనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా మన మీద ఆ ప్రభావం పడటానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఫస్ట్లో మనకి వాళ్ళ యొక్క ప్రవర్తన మనకు నచ్చకపోవచ్చు. ఏంటి ఆ పరిస్థితులను బట్టి మనం కొంచెం ద్వేషించుకొని దూరంగా ఉండొచ్చు. ఉన్నా కానీ కాలక్రమేపీ వాళ్ళలాగా మనం కూడా మారడానికి అవకాశం ఉంది. లోతు పరిస్థితి అలాగనే ఉన్నది. లోతు కుటుంబం ఏమైందో ఒకసారి మనం చూద్దాం. 19వ అధ్యాయము. ఇక్కడ లోతుతో ఆ యొక్క దేవదూతలు మాట్లాడుతున్నటువంటి విషయం అది. ఏమంటున్నారంటే 17వ వచనంలో ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. ఇది 19వ అధ్యాయం 17వ వచనం. నీ వెనకకు చూడకము, నీ ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక
నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ఏమన్నాడు, అలా కాదు ప్రభువా, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించుట వలన నీవు నా ఏళ్ల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతంలోకి తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో అని చెప్పన్నాడు. సరే అలాగైతే అంత దూరం పోలేమంటున్నావు కదా, దగ్గరలో ఒక చిన్న ఊరుంది, దాని పేరు సోయర్ అంటే స్మాల్ సిటీ అనమాట. అప్పుడు ఆ యొక్క చిన్న ఊరుంది, అక్కడ పోతానని చెప్పి అన్నప్పుడు సరే అక్కడ బొమ్మ అని చెప్పి దేవుడు ఆయనకి అవకాశం ఇస్తాడు. అక్కడ కూడా పోయిన తర్వాత ఏమైంది, అక్కడ కూడా సరైన జనాంగం లేరు. అక్కడ అదే జరిగింది. ఏమైందంటే అక్కడ ఈ స్త్రీలకి పెళ్లి కుమార్తెలకి ఏమైంది, మనకి ఇక్కడ లోకంలో ఎవడు పురుషుడు లేడు అంటే లోకంలో కాదు, వాళ్ళు ఉన్నట్టు ఊర్లో అనమాట. అది ఒక గుహలతో కూడినటువంటి ఒక చిన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో తండ్రి 2 కుమార్తెలు ఉన్నారు. తల్లి ఏమైంది ఆల్రెడీ అంటే ఉపస్తంభం అయిపోయింది. ఈ గుహల్లో నివసిస్తున్నప్పుడు కుమార్తెలు ఏం చేశారో మనకు తెలుసు, దాన్ని నేను బాటంగా మరలా మీకు చెప్పను. పెద్దది చిన్నది ఇద్దరు కలిసి తప్పు చేసి వాళ్ళు సంతానాన్ని పొందుతారు. కాబట్టి ఇదంతా జరుగుటకు గల కారణము ఈ లోతు ఎన్నుకున్నటువంటి ఒక కారణమే. అదే లోతు ఒకవేళ మంచి స్థలం ఎన్నుకున్నాడు, మొదట సుధమావు పోకుండా వేరే స్థలం ఎన్నుకున్నాడు అనుకోండి, సేఫ్గా ఉండేవాడు. తర్వాత అక్కడి నుంచి మళ్ళా తప్పించుకొని పోయేటప్పుడు కూడా ఇంకో స్థలాన్ని ఎన్నుకున్నట్లయితే, ఇది మనుషులు ఉన్నటువంటి స్థలానికి పోయినట్లయితే అక్కడ ఆ పిల్లలకి పెళ్లి కుమారులు దొరికేవాడు. దొరకపోయేసరికి వాళ్ళు ఏం చేశారంటే తమ తండ్రితోటే వారు క్షయించి తప్పు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అది లోతుకు ప్రమేయం లేదు, లోతుకు తెలియదు అది. కాబట్టి అలాంటి ప్రభావంకు లోతు కారణం కావడానికి ఏంటి పరిస్థితి అంటే ఆ స్థలాలు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎన్నుకునేటువంటి స్థలాలు ఎలాంటిగా ఉండాలి అనేది చూద్దాం ఒకసారి. యాకోబు 4వ అధ్యాయము 14వ వచనంలో చెప్తున్నాడు, మనం ఎన్నుకున్న స్థలం ఒకవేళ మంచిది కాకపోతే రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకున్న వాళ్ళను, ఇప్పుడైతే మీరు మీ డంబంలో ఎందుకు అతిశయపడుతున్నారు, అతిశయమంతా చెడ్డది అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం జ్ఞానంతో ఒక కార్యాన్ని డిసిషన్ చేసి నిర్ణయం చేసి ఆ కార్యాన్ని ఎన్నుకున్నట్లయితే, అంటే దేవుని యొక్క చిత్తం వలన మనం ఎన్నుకున్నట్లయితే అది ఒక మంచికి మనం దారితీస్తుంది. ఒకవేళ ఆ యొక్క పరిస్థితి కాకుండా మనం సొంతంగా నిర్ణయం చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇక్కడ పరిస్థితులను బట్టి మనం చూసినప్పుడు లోతు యొక్క పరిస్థితి అది జ్ఞానం లేనిటువంటి ఒక నిర్ణయంగానే మనకు కనబడుతున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏం చేసినప్పటికీ కూడా ఆ పరిస్థితి ప్రభావం అనేది మన కుటుంబం పైన పడకున్నట్లుగా మనం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే తీసుకున్నందువల్లనే లోతు ఏం చేశాడంటే తన యొక్క కుటుంబంలో సభ్యుల్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి, భార్యను పోగొట్టుకున్నాడు. తర్వాత కుమార్తెలు కూడా తప్పైనటువంటి నిర్ణయాలు చేసి మరి వారు ఆ యొక్క తప్పుడు విధానంలో నడుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ క్రైస్తవులకు ఈరోజు మనకి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది, ఏం చేద్దాం చెప్పండి? ఏ సంఘాన్ని నిర్ణయించుకుందాం? మనం ఎన్నుకునేటువంటి సంఘం ఏదైతే మన ఇంటి పక్కనే ఉందగా, ఆ సంఘానికి బోధాలు అని చెప్పి మనం పోయామనుకోండి, మనకు ఎలాంటి పరిస్థితి వస్తుందో రాదా? చూడండి, కొన్ని అమెరికాలో కూడా సంఘాలు చెడిపోయినాయండి. వాళ్ళు ఏం చేస్తున్నారని నాకు వినబడిందంటే ఈ మధ్యకాలంలో సంఘ పెద్దలే ఒకళ్ళ భార్యలు ఒకళ్ళు మార్చుకుంటున్నారంటే దుర్మార్గం. చూడండి, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకు ఆన్లైన్ ఇది విన్నా, నాకేం భయం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసిన పరిస్థితి నాకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. అంటే అంత దుర్మార్గమైన సంఘాల్లో ఈరోజు మనం పోయామనుకోండి ఏమవుతుంది? ఆ పరిస్థితుల ప్రభావం మనకు ఉండదా? ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే స్వచ్ఛమైనటువంటి వాక్యము చెప్పగల సంఘం ఎక్కడ ఉంది, లేదా దేవుడు సంకల్పించినటువంటి సంఘం ఎక్కడ ఉంది అని చూసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఒకటే అని చెప్పిపోవాలన్నా? ఈరోజు పరిస్థితి అదే, ఏదైనా ఒకటే అని చెప్పి పోయి అనేక మంది తమ ఆత్మలను పోగొట్టుకుంటున్నారు. అమూల్యమైనటువంటి విలువైనటువంటి ఆత్మలను నరకానికి పోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ మనం అయితే అలా చేయకు. లోతు చేసిన తప్పిదమ్మ వలన లోతు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. మనం కూడా ఒకవేళ ఏదో సంఘంలే, మనం ఇక్కడ ఉందాంలే, బాగా దగ్గరలో ఉంది, పెద్ద హాల్, అది మంచి కుర్చీలు ఉన్నాయి, హాయిగా చక్కగా పాటలు పాడుతున్నారు అని చెప్పి మనం అనుకుని అక్కడ పోయామనుకోండి, ఏం పోగొట్టుకోవడానికి అవకాశం చెప్పండి? మన ఆత్మను పోగొట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా. కాబట్టి అది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది పడితే అని చెప్పి మనం డిసిషన్ చేసి మనం ఒకవేళ డబ్బు కోసమో, లేకపోతే మన యొక్క ఎంటర్టైన్మెంట్ కోసమో, లేకపోతే
మనకు చూపుకి మంచిగా ఉంది అని చెప్పి దానికోసం మనం పోయినట్లయితే మనం చిక్కుల్లో పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు పిల్లల యొక్క పరిస్థితి కూడా అదే. పిల్లలు ఏం చేస్తుంటారంటే కొంతమంది ఫలానా కాలేజీ నాకు కావాలి, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, నేను పోతాను. అలాగూ ఎంతమంది నా యొక్క చిన్నతనంలో నాకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది మేము ఫలానా చోట చదువుతాం అని చెప్పి వాళ్ళు ఆ చదువు ఆఫ్ చేసి రాడికల్స్కి పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రభావం పడింది. కనుక మనము కూడా ఎలాంటి స్థలంలో ఉండబోతున్నామో, ఎలాంటి వారితో సహవాసం చేయబోతున్నాం అనే విషయాలు ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుకు అంటే మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల్లో చూసినట్లయితే, మోసపోకుడి, దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూసారండి 8వ వచనంలో, ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఈ వచనాల్లో మీరు అర్థం చేసుకోండి, ఒకసారి చూడండి. దేవుడు మాత్రం వెక్కిరించబడ్డు, మనుషుడు ఏదైతే విత్తాడో ఆ పంటనే కోస్తాడు. దీంట్లో ఎంతవరకు మనం ఏకీభవిస్తామంటే అందరం కూడా 100% ఏకీభవించాల్సింది. మనం గోధుమ గింజలు ఇస్తే గోధుమ గింజ అవుతుంది, కానీ వరి గింజ రాదు కదా. కానీ అలాగే మనం కీడుని విత్తామనుకోండి, చివరికి ఏం కోస్తాం? మనం కీడే కోస్తాం. ఒకవేళ మంచిదనం విత్తామనుకోండి, ఏం కోస్తాం? మంచితనమే వస్తుంది. అందుకని ఇక్కడ మనం శరీరేచ్ఛను బట్టి విత్తామనుకోండి, అంటే శరీరేచ్ఛను బట్టి అంటే శరీరం కోరుకునే కోరికలను బట్టి మనం నడుచుకున్నాం అనుకోండి, ఏం కోస్తాం? శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోస్తాడు, అంటే నాశనమైన పంటను కోస్తాడు అంటున్నాడు. ఒకవేళ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మానుసారం నడుచుకోవాలి, నేను ఆత్మ సంబంధంగా జీవించాలనేటువంటి వాడు ఏం కోస్తాడు? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనేటువంటి పంటను కోస్తాడు. వాస్తవం కదా. ఒకవేళ మంచి స్థలంలో మనం ఉండాలి అనుకుంటే మంచిగా కోస్తాం. అది చెడు స్థలంలో నాకు కావాలి, ఆ స్థలంలో నేను ఉంటాను, బాగా ఎంజాయ్మెంట్ ఉంది, నాకు బాగుంటుంది అక్కడ అని చెప్పి మనం పోయామనుకోండి, ఏమవుతుంది? ఆ శరీరాన్ని బట్టి మనం క్షయమైన పంటనే కోస్తాం. కనుక మనం ఎలాంటి స్థలంలో ఉండబోతున్నాం, ఎలాంటి వారితో సహవాసం చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడం చెడగొడుతుంది అంటున్నాడు. మీరు ఇంకా అహాబు అనేటువంటి ఒక ఇశ్రాయేల్ రాజు ఉంటాడు. ఇశ్రాయేల్ రాజు ఆహాబు యొక్క కుమార్తె అతల్యాని యెహోషాపాతు అనేటువంటి అతను నీతిమంతుడైన రాజు తన కుమారుడికి ఇచ్చి వివాహం చేసుకుంటాడు. ఏమైందంటే ఈ యొక్క అహాబు అనే దుర్మార్గుడైన రాజు దుర్నీతిపరుడైన రాజు ఏం చేశాడంటే రామోద్గిలాద్ మీదకి దాన్ని పోవడానికి సిద్ధం చేస్తాడు. సిద్ధమైనప్పుడు ఈ యొక్క ఆహాబు ఇంటికి వస్తాడనమాట. క్షమించాలి, ఈ యెహోషాపాతు తన ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు నేను ఫలానా యుద్ధానికి పోతున్నాను, రామోద్గిలాద్ మీదకి నువ్వు వస్తావా అని అడుగుతాడు. ఎవరు? నీతిమంతుడైన రాజు. అడిగితే నేను నీ వాడినే కదా, నా ప్రజలు నీ ప్రజలే కదా, పద అని చెప్పి ఇద్దరు కలిసిపోతారు. పోయేసరికి ఏమైందంటే దేవుడు అక్కడ ఆహాబుని ఆ దేశం వారి చేత చంపాలని చెప్పి దేవుడు నిర్ణయిస్తాడు. దేవుని యొక్క నిర్ణయాన్ని ఎవరైనా మారుస్తారా? మార్చు. కాబట్టి దేవుడు వెంటనే ఆ యొక్క రామోద్గిలాదు వాళ్ళు చేసినట్టు ఆ యొక్క బాణం ముళ్ళు చేత ఆహాబుకి ఎక్కడ కూర్చొని దెబ్బ పడిపోతాడు. అప్పుడు దేవుడు యెహోషాపాతుతో అంటాడు. ఒకసారి ఏమంటున్నాడు చూద్దాం. 2వ రాజులు 19వ అధ్యాయం చూడండి. 2వ రాజులు 19వ అధ్యాయము 1వ వచనం చూడండి. క్షమించాలి, మొదటి రాజులు చూడండి. మొదటి రాజులు కాదన్నా, తప్పు చెప్పా. యాక్చువల్గా దినవృత్తాంతంలో ఏంటుంది, అదేంటంటే మొదటి దినవృత్తాంతంలో రైట్, 2వ దినవృత్తాంతం గారు ఒకసారి 1 నుంచి 3 వచనాలు చదవండి. 2 Chronicles chapter 19 verses 1 to 3. దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహూ అతను ఎదుర్కొనబోయి రాజుని యెహోషాపాతుకి ఇలాగ ప్రకటించాడు. చూసారా? అంటే ఈ యొక్క యెహోషాపాతు
ఎవరితో ఉండాలి వాస్తవంగా అంటే నీతిమంతులతో ఉండాలి. కానీ ఎవరితో సాహసం చేశాడు? ఆహాబుతో చేశాడు. ఈ యొక్క ఆహాబు ఏం చేశాడు? ఆహాబు రామోద్గిరాజు మీదకి యుద్ధానికి పోతాడు. యుద్ధానికి పోయినప్పుడు అతను ఏమంటాడు ఒకసారి చూద్దాం. యుద్ధానికి పోయేటప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఆ 3వ వచనం చూడండి. అక్కడే 2 Chronicles 18th చాప్టర్ 18వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యెహోరాజైన యెహోషాపాతును చూసి, నీవు నాతో కూడా రామోద్గిరాజు మీదకి యుద్ధమునకు వచ్చేదవా అని అడగ్గా, యెహోషాపాతు, నేను నీ వాడును, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధానికి వచ్చేదామని చెప్పాను. వాస్తవంగా నీతిమంతులు దుర్నీతిమంతులు కలవచ్చా? కలవకూడదు. కాబట్టి ఇతను ఆత్మతో కలిసిపోయాడు, మింగిలైపోయాడు. అయిపోయినందువల్ల దేవుడు ఏం చేశాడంటే 19వ అధ్యాయం 3వ వచనం చదివాం కదా, నీవు భక్తిహీనులకు సహాయం చేసావన్నాడు. అందుకోసం దేవుని యొక్క కోపం నీకు వ్యతిరేకంగా వస్తుందని అంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అనేటువంటిది ముఖ్యమేనా? మన పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనేది ముఖ్యమేనా? ముఖ్యమే. గమనించాలి. మనందరం కూడా మన పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా వాళ్ళు ఏముంది పిల్లలు వాళ్ళకి ఏం తెలిసిందని చెప్పి అనుకుంటాం. లేదు, మనం వదిలిపెట్టద్దు. పిల్లలు ఎవరితో సహవాసం చేయబోతున్నారు అనేది మనం పట్టించుకోవాలి. అది చూడకపోతే పిల్లలు చెడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా మన దేశంలో ఎక్కువగా మారుతూనే ఉంది. ఇది పాశ్చాత్య దేశాల్లో మాత్రం చిన్నవాడి వరకు పెద్దవాడి వరకు అంత డ్రగ్ అడిక్టెడ్ అట, నేను వింటున్న సమాచారం బట్టి చూస్తాను. కాబట్టి డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ జీవితాలని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మనము ఇప్పుడు ఎలాంటి వారితో ఉండాలి అని అంటే, మంచి వాళ్ళు ఎవరైతే దేవునికి భయపడుతున్నటువంటి వారు ఉంటారో వారితో ఉండడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ లోతు యొక్క పరిస్థితి అంతా మనం చూసాం. లోతు యొక్క భార్య ఉపశమమైంది. ఆ తర్వాత ఆమె ఎందుకు అలాగైందంటే, ఆమె భూ సంబంధమైనటువంటి కోరికలను, భూ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి స్త్రీగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము మన యొక్క పిల్లలు, మన కుటుంబాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అనే విషయాలను మనం చూసుకోవాల్సినటువంటి అవసరం. చూడండి, క్రైస్తవులైనటువంటి మనకి దేవుడు ఏం చెప్తున్నా అంటే, సరే పూర్వం అయితే మనం ఎలాగున్నామో అది మనకు అవసరం లేదు, ఇప్పుడు ఎలాగ ఉండాలనేది పౌలు ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచ్చిన చదువుదాం. ఫిలిప్పీ 3వ అధ్యాయము 14-15 వచ్చిన. చూడండి 13వ వచనం ఏమంటున్నాడంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసము వేగరపడుచు ఉన్నాను అంటున్నాడు. అంటే క్రైస్తవులు కాకముందుగా మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామో అది మనం పక్కన పెట్టాలి. ఇక మీరు దేనికోసం పరిగెత్తాలట? 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను అంటున్నాడు. ఇంతకుముందు మనం ఎలా నడుచుకున్నాము ఏంటి అనేది మనకి దాని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక మీద మనం ఏం చేయాలా? క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇక మీద మనం బహుమానం పొందడం కోసం, ప్రభువులో రక్షణ పొందడం కోసమే మనం పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నాడు. అలాగూ ఉన్న స్థలంలో ఒకవేళ మరి చెడు స్వభావం ఉంటుంది, ఆస్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. మరి అలా యొక్క ఆస్తి అనేది మనల్ని మరి ఒకరు ప్రభావితం చేసినట్లయితే మన జీవితాలు ఎలాగుంటాయి? చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16 వచ్చిన చూడండి. సామెతలు 15:16. నెమ్మది లేకుండా ఏదో ఒక స్థలానికి పోతాం, విస్తారమైన ధనం ఉంటుంది మనకి. మరి అలాంటి ధనం అనుభవించుకుంటూ మనం అక్కడ జీవించేదానికంటే కూడా ఏది మంచిది అంటున్నాడు దేవుడు? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే దేనితో కూడింది మంచిదట? యెహోవా యందు భయభక్తులతో కూడినటువంటి కొంచెము తినడానికి తిండి, ఉండడానికి బట్ట ఉంచాలి. అవునా కదా? ఇప్పుడు ఎక్కువగా లగ్జరీగా మనకి లైఫ్ ఉన్నదనుకుందాం, భూ సంబంధంగా మంచి తిండి, బట్ట, శరీర సుఖం అన్ని దొరుకుతున్నాయి. కానీ అక్కడ నీతి లేదు, భక్తి లేదు. మరి అక్కడ కంటిన్యూ చేద్దామా అంటే అది కాదు, మనకు అది అవసరం లేదు. విస్తారమైన డబ్బున్నా లేదా విస్తారమైన ధనం ఉన్నా మనకు అవసరం లేదు. మరి ఏది కావాలి మనకి?
యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం ఉంటే మనకు చాలు. మనం ఎన్నుకోవాల్సింది అదనమాట. తర్వాత సామెతలు 16:8 చూడండి. సామెతలు 16:8 అన్యాయం చేత కలిగిన గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. చూసా, అన్యాయము చేత కలిగిన గొప్ప ఒచ్చుబడి అంటే ఇన్కమ్. ఆ యొక్క అన్యాయం చేత వచ్చినట్టు గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడా కొంచెమే శ్రేష్టము అంటున్నాడు. మనకు కొంచెం ఉంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. కాబట్టి ఈరోజు మనుషుడి ప్రయాణం అంతా ఎలాగుంది? ధనాన్ని కూడబెట్టుకోవటం కోసమే ఉన్నది. కాబట్టి ఏమంటున్నాడంటే అక్కడ ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకి ఏమైనది? మూలము. కాబట్టి మనకు ధనాపేక్ష అనేటువంటిది మనకు అవసరం లేదు. ధనం ఉండకూడదు అనేది కాదు, ధనం ఉండాలి. ఎందుకు ఉండాలా? మనం బ్రతకాలంటూ ఉండాలా, ఇతర వ్యక్తికి సాయం చేయాలంటూ ఉండాలా, లేదా దేవుని యొక్క పని చేయాలంటూ ఉండాలా, స్వార్థ మీటింగ్లు పెట్టడానికి ధనం ఉండాలి. కాబట్టి ధనం తప్పు కాదు, కానీ ధనం మీద అపేక్ష ఉంటుంది చూసారా, దాన్ని ఆ యొక్క ధనాపేక్ష అనేది ఏం చేస్తుందంటే అనేకమైన కీళ్ళకి అది మూలం అంటున్నాడు. సామెతలు 3:13-14 చూడండి. సామెతలు 3:13-14 13-14 సామెతలు 3:13. జ్ఞానం సంపాదించిన వాడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము పొందుట మేలు. చూశారండి ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞానము సంపాదించిన మనుషులు ఏమైనాడు? ధన్యుడు. నీకు ఒకవేళ ఎక్కువ డబ్బు ఉందనుకోండి, ఎక్కువ డబ్బు ఉంటే ఒకవేళ భూ సంబంధంగా పొగడబడుతుందేమో, కానీ నీకు ఎక్కువ జ్ఞానం ఉందనుకోండి, దేవుని ఎదుటి నీవు ధన్యత పొంది కలిగినటువంటి వాడుగా ఉన్నావు. తర్వాత ఏమన్నాడు? వెండి సంపాదించడం కంటే, వెండి అంటే డబ్బు అనుకుందాం, వెండి సంపాదించడం కంటే ఏది మేలట? జ్ఞానం సంపాదించట మేలు. అపరంజి సంపాదించడం కంటే జ్ఞాన లాభం నొందుట మేలు అంటున్నాడు. కాబట్టి మనం దేన్ని కోరుకోవాలి? ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉండడానికి మనం కోరుకోవాలి? ఎలాంటి ఆ యొక్క జీవన విధానాన్ని మనం కోరుకోవాలి? చూడండి, సామెత ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటుంటాడు. ఏమంటాడు చూడండి, ఎఫెసీ 5వ అధ్యాయంలో 16-15 అంటుంటాడు. ఏమంటాడంటే, దినాలు చెడ్డవి గనుక పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుని జాగ్రత్తగా చూసుకున్నది. అంటే దేవుని పిల్లలమైన మనం ఎలాగ ఉండాలట? అజ్ఞానులుగా కొనసాగాలనా లేదా జ్ఞానులుగా కొనసాగాలనా? జ్ఞానులుగా ఉండాలి. ఒకవేళ మనం అజ్ఞానులుగా ఉన్నట్లయితే ఏమవుతాము? దేవుని దయని పొందుతామా? లేదు. అజ్ఞానంగా ఉన్నటువంటి లోతు భార్యకి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె. చరిత్రలో ఇప్పుడు ఆమె గురించి మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఆమె చెడు చేసింది కాబట్టి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కార్యాలలో జ్ఞానం కలిగినటువంటి వారుగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. జ్ఞానం లేకుండా మనం ఒక నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనం తప్పైనటువంటి ఒక పరిస్థితికి లోనైనటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవన విధానం, మన కుమారులు, మన కుమార్తెలు, మన కుటుంబ సభ్యులు సేఫ్ అయిన స్థలంలో ఉండాలి అని అంటే ఒక జ్ఞానంతో కూడిన నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. అలా తీసుకోలేదు అని అంటే లోతు కుటుంబమే మనకి ఒక గొప్ప మాదిరి. కాబట్టి ఆ యొక్క కార్యాన్ని మనం మనసులో పెట్టుకొని మరి దేవునికి విరోధంగా కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉన్నట్లుగా మనం జీవించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం క్రీస్తుని ఎరిగి క్రీస్తులో జీవించే ఎంతో గొప్ప ధన్యత. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తున్న, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ఇంతవరకు మనలో ఎవరైనా నమ్మకుండా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే మనం ఇక మీదటైనా నమ్మి బాప్తిజం పొంది దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అలా లేనట్లయితే మనకు నిత్య రక్షణ లేదనే విషయాన్ని మనం గమనించి మరి లోతుని మన జీవన విధానానికి ఒకసారి కంపేర్ చేసుకుని మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండబోతున్నాం, ఎలాంటి వారితో సహవాసం చేయబోతున్నాం, ఎవరితో పని చేయబోతున్నాం అనేటువంటి అన్ని విషయాలని మనం బేరీజ్ చేసుకొని, అంటే ఒకసారి కంపేర్ చేసుకొని మనం ఒక మంచి స్థలంలోనే, అంటే దేవునికి ఇష్టమైనటువంటి ఒక స్థలంలో ఉండి దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఓపికతో మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భావన్. This.